మా బాబాయ్కి వీళ్ళ బాబాయ్కి. అంటే ఇక్కడ మేము ఒక్కరమే కదా కట్టట్లే అంకుల్. 4 మెంబర్స్ ఒక పోర్షన్కి ఒకరికి ఒక పోర్షన్కి ఒకరికి. ఓహో అవునా? ఒకరే మా పెద్ద డాడీ మా డాడీ ఇద్దరు బాబాయ్. నలుగురు ఉన్నారా? ఇంకా పెద్ద డాడీ కూడా ఉండదు అక్కడ కట్టాడు. అంటే చిన్నగా నుంచి కట్టాడా మీ డాడీ? 8 ఇయర్స్ ఉన్నప్పుడు చనిపోయింది డాడీ. అయినా నీకు దేవుడే భగవంతుడి అంతే కదా. అమ్మ చూస్తుంటుంది బాగానే. మీ అమ్మనే డాడీ మమ్మీ ఇద్దరు అంతే కదా. ఇంటర్ పాస్ అయితే కానిస్టేబుల్ ట్రైనింగ్ ఏదైనా ఉంటుంది పోవచ్చు కదా. ఇప్పుడు కంప్యూటర్ క్లాస్కి అని అంటుంది. ఎంత దూరం ఉంది మీ హౌస్? ఇక్కడేనా హౌస్? ఏది మీది? హౌస్ ఇల్లా? చిన్న ఇల్లు. చాలు అమ్మ నువ్వు ఒకదాని కదా, మీ అన్న తమ్ముడు ఉన్నాడా? అవునా? బాగానే చిన్నగా ఏమి లేదు, 2 రూమ్లు ఉంటాయి కదా. మంచిది. కంప్యూటర్ క్లాస్కి వెళ్తావా? పోలీస్కి అయితే బాగుంటావు అనుకుంటున్నాను. అయితే లేదు చూస్తాం ఎట్టున్నాను పైకి చూస్తా. అంటే పోలీస్ కాబట్టి హైట్లో అబ్బాయిలకు కావాల్సింది తెలుసు కదా. అమ్మాయిల అవసరం లే హైట్. 4'3", 4'5" ఉన్నాయి చాలు. 4'3" ఉంటావు నువ్వు ఇక్కడ నిలబడు. 4'5", 4 ఉంటావు దగ్గర ఉన్నావు. 4'3", 4'4" ఉన్నావు కాదు. సేమ్ దేవుని దూతలాగా ఉన్నావు అనమాట నువ్వు. అంతా పాటలు పాడతావు కదా. ఈ అమ్మాయి ఆ పాప సైలెంట్గా ఉంది చూడు కదా. సైలెంట్గా ఉన్నావమ్మా. మీరు మాట్లాడతారు కదా. అంటే సైలెంట్గా ఉన్న వాళ్ళు తెలివైన వాళ్ళని అర్థం. నేను సైలెంట్గా కనిపిస్తలే. నువ్వు కూడా సైలెంట్గా ఉన్నావు కదా. నేనే మాట్లాడుతున్నాను నీతో కదా. మాది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది నాకు. ఈ పని అయితే ఇంత తిరుగుతుంటాను. ఎవరికైనా ఆయనకి బాగా ఒకటే వెంటనే బాగా చేస్తాను. ఏం పని చేస్తుంది మా మమ్మీ? కంపెనీ పోతుంది. ఇక్కడ ఉన్నాయి కదా ఫ్యాక్టరీలు ఉన్నాయి కదా కంపెనీ. చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి, చుట్టూ ఉన్నాయి ఇక్కడ. నువ్వు పోవచ్చు కదా కంపెనీకి. జాబ్ రావాలని ఉంది కదా. ఎవరు పెద్దమ్మ? నువ్వా అప్ప పెద్దమ్మ? నువ్వే పెద్ద అమ్మాయి లాగా చూస్తుంటే. నాదా అందులోనే కావాలరా. ఆడ కవర్ ఉంది చూడు అమ్మ, తెలుసు నా టాబ్లెట్స్ కవర్. అందులోనే 2 ఉంటాయి, 2 కిట్లు ఉంటాయి. బిల్లు తింటుంది అది ఉంటుంది. డాడీ. డాడీ ఆయన పోతున్నావా ఇప్పుడు? 2 అయిపోయినాయి నాకు టాబ్లెట్స్. హెల్త్ బాగాలేదంటావా? జ్వరం వచ్చిందా? చెట్ల ఏం ప్రాబ్లం? తనకి మొన్న జ్వరం వచ్చింది. అవునా? ఆమె మీ ఎక్కడో చెల్లెలందరూ అమ్మాయింది పైన. మా అక్క. ఆమె నాకంటే 1 month చిన్న. ఆమె పెద్దలో మంత్ చిన్న. 1 month. కాలు నొప్పి వచ్చిందా మీ డాడీకి? అమ్మా కింద పడినాడా? అంత పైకి ఎక్కినాడు? అయితే చిన్నగా ఎక్కినాడా పైకి? అంటే ఇప్పుడు కొంచెం తగ్గలేదు. సంవత్సరం అవుతుంది మా డాడీ ఫ్రాక్చర్ అయినది. నందిగామ కదా ఈ ఊరి పేరు. ఇదే నందిగామని విజయవాడ దగ్గర తెలుసు కదా నీకు. అక్కడ కూడా ఉంది ఒకటి నందిగామని. బస్ డిపో కూడా ఉంది అక్కడ. పెద్దది అది టౌను. నాది హైదరాబాద్. అంటే అక్కడ విజయవాడ అక్కడ పని చేసిన నేను కొద్దిగా. ట్యాబ్లెట్ వేసుకో పాప బుజ్జి, తగ్గుతుంది కదా జ్వరం.
వేసుకోవాలని పోతుందా? వేసుకుని టిఫిన్ చేసి వేసుకుంటే తగ్గిపోతుంది కదా. మార్నింగ్ వేసుకునేవి అయిపోయినాయి, ఆఫ్టర్నూన్ వేసుకునేవి ఉండే, ఇప్పుడు అందుకనే డాడీ అనుకుంటుంది. ఏది వాడుతుంది? పారాసిటమాల్ వాడండి, తగ్గిపోతుంది అమ్మడే. అంటే నాకు ఎట్లా వచ్చినాయి అంటే ఫీవర్ రాలేదు నాకు, అంటే మనం వేరే కాలు చేతులు ఇట్లా ఇట్లా అవుతాయి కదా, వేరే ఎఫెక్ట్ ఉంది నీకు తెలుసు నాకు, అందుకనే డే అదే వాడుతున్నారు కదా. ఏమో అంకుల్, వీక్నెస్ ఉందా మన వీక్నెస్ చూస్తేనే చెప్తాను. అన్ని గుర్తుపడుతున్నావు అంకుల్ చూస్తే అంటే మీ డాక్టర్ అంకుల్? స్పెషలిస్ట్ అనమాట నేను. మనిషిని చూస్తేనే ఎట్లుంది వాళ్ళు ఏమనుకునేది కూడా అన్నీ. అమ్మాయి పెద్ద చెప్పింది మీరు మీకంటే కదా. ఏం వచ్చినారు మీకు వస్తున్నారు? ఎందుకు నువ్వు ఇస్తామని పైసలు ఆయనకి? ముందర కూడా ఆయన చెప్పితే గురుకుంటుంది. మళ్ళీ డాడీ స్నాక్స్ నుంచి ప్యాక్ చేసుకుంటా. తీయలే పైప్ దానికి ఉంది కానీ బోర్ బంద్ చేసిరు. మరి తీసలే ఆయన. వీళ్ళు ఎంతగానో తిరుగుతారు, వీళ్ళకి తగ్గట్టు ఉంటా అని చెప్పి ఆయన అట్లా పెట్టిన పాటని. ఇలా అదే చుందుకు వచ్చినట్టు. అది జెండా పెట్టినారు కదా, అది దర్గాకు సంబంధించే కదా. అది అక్కడ వాళ్ళే ఇంటి పైన ముస్లిమ్సే కదా. ముస్లిమ్స్. అదే వాళ్ళు కూడా జ్వరం ఏదైనా చేస్తుంటారు కదా, మంత్రి ఇచ్చి సాంబార్ అనేది వేస్తారు అదే కదా. నిన్న పెళ్ళి ఉండే వాళ్ళ ఇంట్లో. నేనా? నేను రెడీ చేసుకుంటే నైట్ చేసినట్టు దేవుడు వచ్చిన దానం పెట్టి జాంపర్లు అత్తగా వాడారు కదా మన మాట. ఈ పాప ఏం చదువుతుంది? ఈ పాప డిగ్రీ ఫస్ట్ ఇయర్. చెప్పేసాను ఇప్పుడైతే చదువుతలేదు. ఈమెనే ఇంటర్ అయినప్పుడు ఏమైనా డిగ్రీ కాదు. బాగుంది డిస్టెంట్ బాగాలేదా? ఆ కుక్కకు అవి ఉన్నాయి కదమ్మా, కుక్కకు పిల్లలు చిన్నపిల్లలు అవి ఉన్నాయి కదా కుక్కకు, అది కరుస్తుంది ఎట్టేట? అది ఏం కరవదు అంకుల్, మాదే అది. అట్లని కాదు, నేను ఉంది కదా కరుస్తుంది ఎట్టేట అని నేను అంటున్నాను. ఏం కరవదు. ఇప్పుడు 2-3 పిల్లలు కనపడినాయి నాకు, దానివే కాదని అనుకుంటున్నాను. పిల్లలు లేవా దానికి? ఉన్నాయి, ఇంకా ఇక్కడ అది ఇక్కడ తిరిగినాయి. పిల్లలు ఉంటే కరుస్తాయి కదమ్మా, కరసవా? ఏం కరవదు అది. ఏమో పాప వచ్చింది మాట్లాడడానికి. తీసుకొచ్చిందా మాకు రావాలి.